ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడినట్టుగా, వారికిని వారికి కలిగిన సంతానమునకు నిత్యము క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి ఉండి వారి ఆజ్ఞలను అనుసరించిన ఎడల, వారికి అటువంటి మనస్సు ఉన్న ఎడల ఎంత మేలు అంటున్నాడు దేవుడు. నిజంగా మనమంట దేవుని ఆజ్ఞను మనం పాటించి దేవుని వైపు తిరిగి మనం ఉంటే మనకి మన సంతానానికి నిత్యము ఎప్పటికీ కూడా క్షేమం కలిగి ఉంటుందంట. ఈరోజు క్షేమం ఉండి రేపు ఉండదని కాదు, నిత్యము ఆయన మనల్ని క్షేమకరంగా ఉంచుతాడంట. అటువంటి క్షేమం కలిగి ఉండాలంటే నా వైపు తిరిగి నన్ను ప్రార్థన చేస్తూ నా యందు భయభక్తులు కలిగి ఉండి నా ఆజ్ఞలను పాటించండి చాలు అంటున్నాడు దేవుడు అనమాట. ఇవి చేస్తే మీరు నిజంగా ఎంతో క్షేమకరంగా ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని ఎంత మేలు కదా, వారికి ఎంత ఆశీర్వాదం కదా, నా బిడ్డలు నా మాట వినట్లేదు కదా, ఇంత చక్కగా చెప్తున్నా నా బిడ్డలు నాకు దూరంగానే ఉంటున్నారు కదా అని దేవుడు వాపోతున్నాడు ఈరోజు మనతోటి అనమాట. అందుకనే నేను ఒక్కసారి మనల్ని సరి చేసుకుందాం. పౌలు సరి చేసుకున్నట్టుగా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా, ఆయన వైపు తిరిగేవారిగా మనం ఉందాం దయచేసి. అంతేకాని తెలిసి కూడా మనం ఆయన ఆజ్ఞలను పక్కకు తోసివేసి దేవుని బాధ పెట్టేవారిగా, దేవుని అవమానపరిచేవారిగా, హింసించేవారిగా మనము ఉండొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడదాం. ఈరోజు నీకు నాకు సమస్తము తెలుసు. ఆయనను అనుసరిస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసు. ఆయన ఆజ్ఞలను పాటించిన వారు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారని తెలుసు. ఆయన కొరకు ఎదురు చూసిన వారు ఏ ప్రతిఫలం పొందకుండా లేరు అని తెలుసు. తెలిసిన వాక్యాన్ని, తెలిసిన వాగ్దానాన్ని మనం పట్టుకొని దేవుని వైపు తిరుగుదాం. ఎక్కడ కూడా చెడిపోయిన వారిగా, పడిపోయిన వారిగా, దుష్ట స్థితిలో ఉన్న వారిగా మనం ఉండవద్దు. ఎందుకంటే సర్వోన్నతుడు, సర్వశక్తుడు, జీవం కలిగిన దేవుడు మన వైపు ఉండగా మనము అల్పులుగా, అయోగ్యులుగా మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. చాతకాని వారిగా మనం ఉండకూడదు అని దేవుడు వాపోతున్నాడు. మన విషయంలో ఏమీ లేని వారిగా మనం ఉండకూడదు. సజీవుణ్ణి మనం పక్కన పెట్టుకుని జీవం లేని బ్రతుకులు మనం బ్రతకొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన వైపు తిరుగుదాం. ఆయన చేస్తున్న ప్రతి పనిలో మనం ఆయనకి తోడుగా ఉందాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం పాటిద్దాం, మేలు పొందుకుందాం. అటు కృపా దేవుడు మనకి ఇచ్చిన గాక. ఆమె తన పరిశుద్ధుడు దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యానికి వందనాలు. ఈరోజు అయా తండ్రి ప్రభు యేసయ్య మాతో మాట్లాడినందుకు వందనాలు. మీకు సంతానానికి నేను క్షేమం కలిగ చేస్తాను అయా, నిత్యము నేను మీతో ఉండి నడిపిస్తానంటున్నావు తండ్రి ప్రభ. మరి మీ మాటలు పట్టుకొని మేము జ్ఞానంతో తండ్రి ప్రభ భయభక్తులు కలిగి ఉండి నేను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని నుంచి ప్రభ, మా బిడ్డలకు, మా కుటుంబాలకు మేము క్షేమం కలిగ చేసుకునే విధానాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. అటు రీతి నడిపింపులోకి మేము నడవాలి తండ్రి ప్రభు. నిర్లక్ష్యం చేసుకోవద్దు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని మేము నేను మహింపరుస్తూ వెళ్ళాలి ప్రభా. అటు అద్భుతాన్ని చేయండి నాయనా, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే క్షేమం లేక తండ్రి, ఆర్థికంగా అనారోగ్యకరంగా ప్రభాస, కుటుంబ పరంగా, సామాజికంగా తండ్రి ప్రభాస నలిగిపోతున్నారో తండ్రి, ఏ అంశంలో వారు తండ్రి దుఃఖపడుతున్నారో ప్రభా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ తండ్రి ప్రభు అంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి కుటుంబాలకు సమాధానం దయచేయండి ప్రభా. అద్భుతాన్ని చేయండి ప్రభా, నీకు వందనాలు. క్షేమాన్ని దయచేయండి తండ్రి. అని భయభక్తులు కలిగిన నీ వైపు తిరిగే బిడ్డలుగా వారిని కూడా తయారు చేయండి ప్రభు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ చెప్పుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, నీ కృపకు పాత్రలుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.